ట్రంప్నకు దాసోహం, సున్నా టారిఫ్లకు భారత్ అంగీకారం, అమెరికా అధ్యక్షుడి ప్రకటన. చూడండి, అసలు భారతదేశానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి అనేక నిర్ణయాల్ని నేరుగా ట్రంప్ ప్రకటిస్తున్నటువంటి వైను చాలా చాలా అవమానకరంగా కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న పాకిస్తాన్తో సైనిక చర్యల సందర్భంలో కాల్పుల విరమణ నిర్ణయాన్ని కూడా తొలుత ట్రంపే ప్రకటించారు. అసలు ట్రంప్ ఎలా ప్రకటిస్తారు, ట్రంప్కున్నటువంటి రైట్ ఏంటి, ఏ రీతిన ప్రకటించారు అంటూ దేశంలోని విపక్షాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని మౌనంగా తోసిపుచ్చుతుంది. ఇప్పుడు మళ్ళీ టారిఫ్ విషయంలో అమెరికన్ సంబంధించినటువంటి దిగుమతులు భారతదేశంలోకి వస్తే సున్నా పన్నులు విధించేలాగా ఇండియన్ గవర్నమెంట్ అంగీకరించింది అంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నారు. అది ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించాల్సినటువంటి నిర్ణయం. ఇండియన్ గవర్నమెంట్ ఎవరి మీద ఎంత పన్ను వేయాలి, ఏ పన్ను ఎప్పుడు వసూలు చేయాలనేది నిర్ణయించుకుంటుంది. అలాంటి పన్నుల విషయాన్ని కూడా ట్రంపే ప్రకటించేసేటువంటి పరిస్థితి వస్తుందంటే, పైగా అదే నిన్న యూఏఈలో పర్యటన చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇదే సమయంలో ఐఫోన్ కంపెనీ తయారీ యూనిట్లు ఇండియాలో పెట్టకూడదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మీరు అమెరికాలో ప్లాంట్లు పెట్టండి, అమెరికాలో ఐఫోన్ తయారు చేయండి, ఇండియాలో సుంకాలు ఏం లేవు కాబట్టి, టారిఫ్స్ ఉన్నా కాబట్టి ఇండియాకే ఎగుమతి చేసుకోండి అంటూ ట్రంప్ ఆ ఐఫోన్ సీఈఓ కుక్కి, యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్కి చెప్తున్నటువంటి మాటలు ఎంత అధ్వానంగా, ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయంటే, ఎంత ఆధిపత్య ధోరణితో కనిపిస్తున్నాయంటే, భారతదేశంలో ప్రభుత్వం అమెరికాకు పూర్తిగా దాసోహం అంటుందా అనేటువంటి అనుమానం కలిగించేలా ఉంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కూడా తాకట్టు పెట్టేసేటువంటి రీతిలో పరిణామాలు ఉన్నాయా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అసలు దేశంలో ఇండియన్ గవర్నమెంటే పరిపాలిస్తుందా, లేకుంటే ట్రంప్ ఆదేశాలని పాటించడమే పనిగా పెట్టుకుందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. చాలా చాలా ఆందోళనకరమైనటువంటి వ్యవహారం.